హాయ్ ఫ్రెండ్స్. పల్లీల రోటి పచ్చడి చేసుకుందాము. ఫస్ట్ ప్యాన్ పెట్టి పల్లీలు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత వేరే ప్యాన్లో నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు, టమాటాలు మగ్గబెట్టుకోండి. బాగా మగ్గిన తర్వాత ఇంకా రోట్లో పల్లీలు వేసుకొని మెత్తగా దంచుకోండి. దంచుకొని ఈ ఇడ్లీలోకి, దోశలోకి, వేడన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా దంచుకోండి. ఇంకా టమాటాలు వేసుకొని దంచుకోండి. బాగా మెత్తగా మెదిగిన తర్వాత 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోండి. ఇంక ఇప్పుడు చింతతొక్కు అంటారు, లేకపోతే చింతపండు వేసుకోండి. వేసుకొని దంచుకోండి. ఇంకా సన్నగా తగిన ఉల్లిపాయలు వేసుకొని దంచుకోండి. ఇంకా సరిపోయినంత ఉప్పు వేసుకోండి. ఈ చట్నీ కచ్చాపచ్చా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మిక్సీకి లేకన్నా రోట్లో దంచిన పచ్చడి చాలా బాగుంటుంది. పులగంలో ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది పచ్చడి. లైక్ చేసి